హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బ్యాక్ ఓపెన్స్ ఉండే బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఈ విధంగా షోల్డర్ కాడ నుండి కింద డాట్ ఉంటుంది కదా, దాంతో పట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఓపెన్ అనేది ఇటు మన వైపు ఉండేటట్టుగా కటింగ్ అయితే చేసుకోవాలండి. నేను క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఒకేసారి కుట్టిన తర్వాత ఓపెన్స్ కట్ చేసుకోవచ్చని. లేదంటే మీకు క్లాత్ తక్కువగా ఉంటే అటు ఓపెన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మధ్యలో ఖర్చు దగ్గర నుండి చెస్ట్ భాగం వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టమన్నారండి, అందుకని 1 ఇంచు ఖర్చు అయితే ఎక్స్ట్రా పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కానీ కాజాల పట్టి కానీ ఒకటి తీసుకొని మెడ ఎంత ఉందో అంత అయితే ఒక గుర్తు అయితే పెట్టుకోండి. షోల్డర్కి నెక్కి 5 ఇంచుల వరకు తీసుకున్నానండి. మొత్తం తీసుకొని 2 ఇంచులు మెడకైతే డ్రా చేసుకున్నాను. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు చేసుకున్నాను. స్టార్ నెక్ పెట్టాలండి దీనికి, అందుకని స్టార్ నెక్ అయితే గీసేసుకున్నాను. ఇంకా కింద సైడ్ కూడా కరెక్ట్గా 5 ఇంచులకి ఒక లైన్ అయితే వేసుకొని డబ్బాలాగా గీసేసుకోవాలండి. చంకకు కూడా 5 ఇంచులు అయితే తీసుకోవాలి డౌను. ఇప్పుడు డబ్బా షేప్లో తీసేసుకొని 1 ఇంచు గ్యాప్ ఉండే విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలండి. దీనికి అన్ని కుట్లు తిప్పేయండి, అందుకని మెడ పీసులు అవి కూడా ఏం అవసరం లేదు. కరెక్ట్గా మనం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా మనం డ్రాయింగ్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. చాలా ఈజీగా అనేది అయిపోతుందండి. బ్లౌజ్ కూడా అంటే ఎక్స్ట్రా మనం కుట్టాల్సినవి కూడా ఏం లేవు కదా, ఉక్సులు పట్టి కాజాల పట్టి మాత్రమే ఉంటుంది. మిగతా మెడలు తిప్పేసి లేస్ అయితే వేసుకోవాలండి. ఇలా అయితే బ్యాక్ రెడీ అయిపోయినాక ఓపెన్స్ అనేది కట్ చేసేసుకోవాలండి. కుట్టిన తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి నేను అడ్డం వైపు తీసుకుంటున్నానండి. బుట్ట హ్యాండ్స్ పెట్టాలి. అటు పన్నా సైడ్ వేసుకున్నామంటే జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇటైతే క్లాత్ ఎక్కువ ఉందని ఇటువైపు అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్స్ పొడుగు వచ్చేసి 4 ఇంచులండి. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కుచ్చు కోసం. అలాగే చంక్ సైడ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచుల వరకు తీసుకున్నాను. తీసుకొని ఇలా లైన్గా ఒక డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. మనకి ఎన్ని కుచ్చులు కావాలో దాన్ని బట్టి క్లాత్ అయితే మడత వేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసిందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ నేరుగా ఓపెన్స్ లేని సైడే ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని సేమ్ అలాగే గీసేసుకోవాలి. మెడ సంక సైడు కింద అంతా అదే విధంగా గీసుకొని మెడ సైజ్ అనేది చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మెడ కొలత అయితే వేసుకోవాలి. ఈ విధంగా కొలత వేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోండి. ముందు కూడా స్టార్ నెక్కేనండి. అలాగే అక్కడ నుండి కింద ఇలాగ నేరుగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. చేసేసుకొని ఫ్రంట్ సైడ్ కొంచెం సంక సైడ్ 1/2 ఇంచు కిందకైతే కటింగ్ చేసుకోవాలి, ముడతలేం రాకుండా. అలాగే ముందు సైడ్ కూడా 1 ఇంచు పైకి పెట్టేసుకొని షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి ఇదైతే. 26 నడుము లూజ్ అయితే చిన్న పాపది. ఇలా 1 ఇంచు పెట్టుకొని అక్కడ షేప్ తీసుకున్నామంటే లేస్ వేసినా చాలా బాగుంటుంది చూడటానికి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా అనేది అయిపోతుందండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే కటింగ్. ఇదిగోండి బ్యాక్ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థం కావడానికి ఇప్పుడే కటింగ్ అయితే చేసేసాను. మామూలుగా అయితే నేను కుట్టేసిన తర్వాత కట్ చేసుకుంటాను, ఒకే బిట్ ఉంటుంది కాబట్టి కుట్టడానికి ఈజీగా ఉంటుందని అలాగే ఉంచుకొని తర్వాత అయితే కటింగ్ చేస్తాను. మీకు అర్థం కాదని బ్యాక్ వరకు ఇప్పుడు కటింగ్ చేశాను. ఇంకా ఫ్రంట్ చెప్పాను కదా, ఇలా 1/2 ఇంచు లోతు తీసుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ సైడు. ఇంకా లైనింగ్ ఇలా పరిచేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి. 3 పార్ట్లు అండి, ఇంకెక్కువ కూడా కటింగ్ అవసరం లేదు దీనికి. మెడ పీసులు షేప్ బెల్ట్లు ఏం అవసరం లేదు, చాలా ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.